లడ్డూ వివాదం నుంచి ప్రారంభమైన సనాతన ధర్మపు చర్చ. మళ్ళీ సనాతన ధర్మం అనగానే అకస్మాత్తుగా కొందరు వామపక్షవాదులు లేదంటే హేతువాదులు నాస్తికులు తీసుకొస్తున్నటువంటి వాదం అంటే సనాతన ధర్మం అంటే దేవదాసీల్ని తీసుకొస్తారా, జోగినిల్ని తీసుకొస్తారా, మీ కుటుంబ సభ్యుల్ని అలా పెడతారా అన్నటువంటి. ఎస్, చాలా మంచి పాయింట్. సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పబడింది? రామాయణంలో జోగిని వ్యవస్థ అన్న చూసామా? లేకపోతే ఈ వ్యవస్థ చూసామా, మాతంగి వ్యవస్థ? కానీ అలాగే భారతంలో చూసామా ఎక్కడన్నా? మరి లేనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇలా ఈ ధర్మాన్ని నమ్మని వ్యక్తులలోని స్వార్థపరులు ఎట్లయితే ఉన్నారో ఈ ధర్మంలో కూడా స్వార్థపరులు ఉన్నారు. ప్రతి ధర్మంలో స్వార్థపరులు ఉన్నారు. ఆ స్వార్థపరులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చేసినటువంటి తప్పులలో అదొకటి. యోగిని వ్యవస్థను ఎవడన్నా సమర్థిస్తున్నామా? ఆ వ్యవస్థను తీసేయమన్నప్పుడు తీసేయలేదా? లేదు, మా ధర్మం నువ్వు అట్టు ఉండాల్సిందే అని ఎవడన్నా అడుగుతున్నాడా? లేదు కదా. అలాగే హిందూ ధర్మంలో వచ్చినటువంటి అనేక లోటుపాట్లు ఎస్ కాలక్రమంలో ఇది ధర్మంలో చెప్పబడాల. ఇప్పుడు సతీ సహగమనం మాట్లాడతాం. మరి రాముడుని అడవులకు పంపించినటువంటి కైకేయి రాముడి తండ్రి అయినటువంటి దశరథుడు చనిపోయాక బ్రతుకుందా, చనిపోయిందా? ఆవిడ ఉంది కదా. మహాభారతంలో అంతే ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా. అప్పుడెప్పుడు సతీ సహగమనం జరగలేదు. కొంతమంది వాళ్ళ ఇండివిజువల్గా కుంతీదేవి లాంటి వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ మహాభారతంలో ఉన్నటువంటిది పాండవులకు సంబంధించినటువంటి రెండవ భార్య చేసుకున్నదంటే ఆ విషయంలో చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేను ఆయన లేకపోతే బ్రతకలేను అని చెప్పేసి. కానీ మొదటి భార్య బ్రతికే ఉంది కదా, ఆమె కదా చివరిదాకా ఉంది. ఆమె చెప్తేనే కదా ద్రౌపదిని అడవులకి 5 పెళ్లి చేసుకుంది. అంటే అది ధర్మంలో చెప్పబడిందా? లేదు కదా సతీ సహగమనం అన్నటువంటిది. కాబట్టి కాలక్రమంలో కొందరు స్వార్థపరులు ఈ ధర్మాన్ని దుర్వినియోగం చేశారు. ఆ దుర్వినియోగం నుండి రక్షించుకుంటూ వస్తున్నాం, లోపాలను సరిచేసుకుంటూ వస్తున్నాం. సనాతన ధర్మం అంటే ఇవాల్టి యువతరానికి తెలిసినటువంటిది గుడికెళ్ళి దండం పెట్టుకోవడం, బాధ్యతగా ఉండటం, వేరే మహిళల పట్లన అమర్యాదపూర్వకంగా సెక్సువల్ ఆబ్జెక్ట్గా కాకుండా అక్క, చెల్లి, తల్లి, అత్త, పిన్ని ఇట్లాంటి ఒక బంధంతో ఆలోచించడం. ఇది ఆ ధర్మం నుండి నేర్చుకున్నటువంటిది. ఆడది అంటే ఆడది, మగాడంటే మగాడు, సెక్సువల్ ఆబ్జెక్ట్ వీళ్ళిద్దరూ ఈ టైప్లో చెప్పబడలేదే. సంస్కారాన్ని నేర్పింది సనాతనం, బాధ్యతని నేర్పింది సనాతనం, తప్పులని సరిదిద్దింది సనాతనం. అందులో వర్ణ వివక్ష లేదా, కుల వివక్ష లేదా. ఎస్, ఆ తప్పులని సరిదిద్దామా లేదా, అది తప్పని ఒప్పుకుంటున్నామా లేదా, ఎవరు చేశారు అది అందులో ఉందా ఆ రోజున? లేదా వెంటనే అది ఎవరో కర్ణుడి గురించి చెప్తారు. కర్ణుడి కులము ప్రాతిపదికన అక్కడ ఆపలేదు. కర్ణుడి పాయింట్ ఎక్కడొచ్చింది? రాజుల మధ్యన పోటీ జరుగుతుంటే నువ్వెలా వస్తావయ్యా అని. అప్పుడు దుర్యోధనుడు తనను రాజుని చేశాడు. రాజుల మధ్య పోటీ అన్నది అది కుల వివక్ష కాదు. అక్కడ ఆ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదే సందర్భంలో ఏకలవ్యుడిదైనా సరే అది రాజగురువుల యొక్క స్కూలు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రోజుల్లో నారాయణ చైతన్యాలు చేరాలంటే ఆ స్థాయి డబ్బులు కడితేనే అక్కడ అలౌడ్, అంతే కదా. అందులో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కులం అనేది లెక్కేం చూడరు. అక్కడ డబ్బులు ఉంటే చాలు చేరచ్చు. ఆ రోజున ఉన్న గురుకులంలో ఆ ద్రోణుడు నేర్పినటువంటిది తనది కాస్ట్లీ గురుకులం, అంటే రాజుల కుటుంబాలకు మాత్రం నేర్పేవాడు. కాబట్టి దానివల్ల వచ్చినటువంటి అందులో స్వార్థం ఉంది. స్వార్థం అనే రాశారుగా, అందులో ఒకళ్ళ పట్ల పక్షపాతం అనే రాశారుగా, అదే కాలక్రమంలో ప్రాబ్లం అనే రాశారు కదా. కాబట్టి తప్పుని ఒప్పుకున్నది హిందూ ధర్మం, తప్పుని సరిచేసుకుంది హిందూ ధర్మం. కానీ దీన్ని ఒక ఉన్మాదం కింద చూపించుతా ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, సంస్కారం నేర్పే వ్యవస్థని సభ్య సమాజానికి దూరం చేయాలనుకుంటే తాత్కాలిక మానసిక సంతృప్తి కానీ శాశ్వత కాలంలో ఒక ఆఫ్రికా బ్రతుకులో, ఒక ఆఫ్ఘనిస్తాన్ బ్రతుకులో లాగా కావాలని కోరుకునే వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు.